కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నాకెందుకో భయం వేస్తుందిరా, వెళ్ళిపోదామా? అమ్మాయిని చూపిస్తే మేము వెళ్ళిపోతాం సార్. అయితే నేను చూపించను. ఎందుకు? చూపిస్తే వెళ్ళిపోతానన్నావు కదా. పంచలాగుందల్లుడు. నువ్వు నోరు మీరా. అదేంటండి, నేను ఇంకా మీ అమ్మాయిని చూడలేదు, మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, అప్పుడే అల్లుడు అనేసారేంటండి? అయితే కాసేపు ఉండరా, ఆ అమ్మాయిని పిలుస్తాను. పంచి 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 మళ్ళీ పంచి. ఆయనే పనిచేసి ఆయనే నవ్వుతున్నాడు. మీరు నవ్వట్లేదు కాబట్టి. ఏంటి రంగి, నాకు ఈరోజు పంచులు తెగబడిపోతున్నాయి. ఆనందం బాబు గారు కూతురు పెళ్లి చేస్తున్నారుగా. అప్పుడే అలా పిక్స్ అయిపోకండి, మా ఓడికి నచ్చాలి కదా. ఓ స్పీడ్ అయిపోమాక. నచ్చడం నచ్చకపోవడం అనేది నా కూతురుకు మాత్రమే వర్తిస్తుంది. అది ఊహ అన్నదనుకో, నువ్వు ఊహ అన్నా వదలను. కత్తులు నా ఇంటి పేరు మాత్రమే కాదు, నా వృత్తి కూడా కత్తులే. గోదావరి జిల్లాలో కత్తుల రత్తయ్య పేరు చెప్తే పసిపిల్లలు కూడా పాలు తాగడం మానేస్తారు. అర్థమైందా? ప్రపంచంలో వాడు నవ్వుతూ ఎదుటివాడిని భయపెట్టేవాడిని ఈయనే చూస్తున్నాను రా. నాకెందుకో నువ్వు ఇరుక్కుపోయేవనిపిస్తుందిరా. ఒరేయ్, నీకు దండం పెడతాను, అమ్మాయిని చూసేవరకైనా ఈ అనౌన్స్మెంట్లు ఆపరా. ఏంటలుడు, నీ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి ఓ నీ చెవులు తెగ్గరికేస్తున్నాడు. ఆకలవుతుందా ఏంటి? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు. ఈ కత్తుల రత్తయ్య విందులూడలో పెట్టింది పేరు. మొత్తం గోదావరిడిన చేపలన్నింటి వండి నీ ముందు పెట్టేస్తాను. అబ్బే, ఇప్పుడు అవన్నీ వద్దండి, ముందు అమ్మాయిని చూపించండి చాలు. ఆగండి, ఆ అమ్మాయి రెడీ అవుతోంది. ఇదిగో, నేను చెప్పడం కాదు గానీ నా కూతురు హిందీ సినిమా హీరోయిన్లా ఉంటది. కళ్ళు, ఆ ముక్కు అచ్చం వాళ్ళమ్మ పోలికే. ఇంకా నయం, మీ పోలిక అంటారేమో అని జడుసుకు వచ్చాను. అది పంచంటే నచ్చేవాళ్ళడు. నా కూతురికి నా మాట అంటే ఎంతో గౌరవం తెలుసా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదే. నేనెంత చెప్తే అంతే. అయ్యో, నేను లవ్ చేస్తున్న విషయం అతనికి చెప్పనే లేదే. నన్ను అడగకుండా ఏ పని చేయదు తెలుసా? ఎంత పని చేశావే, కనీసం ప్రేమించిన వాడికి కూడా ప్రేమించిన విషయం చెప్పకపోతే నీ లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? పోనీ మీ నాన్నగారికైనా చెప్పావా? ఎలా చెప్పనే, అసలు నా లవ్ సక్సెస్ అవుతుందో లేదో నాకే తెలీదు. పోనీ మా నాన్నతో చెప్తే ఆయనే వెళ్లి కాళ్ళు చేతులు కడిగి తీసుకొస్తాడు అనుకోవడానికి అవతలున్నది మామూలు వ్యక్తి కాదు, రెబల్. అంత మనగాడు మనూర్లో ఎవడున్నాడే? దత్తుడు. మా అమ్మాయికి ధైర్యం చాలా ఎక్కువలుడు. తేడా వచ్చిందనుకో ఎత్తడే. అతను చూస్తుంటేనే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎలా చెప్పనే? అతనెలా నచ్చాడే? రొమాన్స్ అన్న పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు కదే వాడికి. ఏమోనే, నాకు తెలీదు. కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. అతను లేకపోతే నేను బ్రతకలేను. అవును, నేను లేకపోతే మా అమ్మాయి బతకలేదు. అందుకే నువ్వు ఇల్లరికం రావాలలుడు. తంతే బూర్ల బొట్లో పడ్డావనేది సామెత, కానీ నువ్వేంట్రా కత్తుల బొట్లో పడ్డావు? ఇప్పుడేం చేయాలో ఐడియా చెప్పండి. లవ్ కన్ఫర్మ్ అవ్వకుండా నాన్నకి ఈ విషయం చెప్పలేను. లవ్ చేస్తున్నానని దత్తుకి చెప్పలేను. నా లవ్ ఫెయిల్ అవుతుందేమో అని భయమేస్తుంది. ఒక పని చేయవే, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మొదట చేసే పనేంటో తెలుసా? సూసైడ్ అటెంప్ట్. కరెక్ట్ గా చెప్పావే. ప్రేమలో ఫెయిల్ అయ్యి బ్రతకడం వేస్ట్.
ఒసే చిట్టి నేను చెప్పేది వినవే. ఒసే చిట్టి. అల్లుడని పిలిచారు, ఇల్లరికం దాకా వెళ్ళారు, అమ్మాయిని మాత్రం చూపించలేదు. ఒక్కసారి పిలవండి సార్. చూసావుగా నా కూతురు గురించి చెప్తా ఉంటే తను చూడాలన్న ఆశ ఎంతగా పెరిగిపోతుందో. అమ్మాయి చిట్టి తల్లి, చిట్టమ్మా అమ్మాయిని త్వరగా తీసుకురండి. చిట్టి తల్లి ఎక్కడమ్మాయి? అది 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 ఇది అంటావేంటి? చిట్టి తల్లి ఎక్కడా? నాయనా మనం ఇచ్చిన టెస్ట్కి ఆ తెలంగాణకు రేంజ్ లో మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. మరి ఏమనుకున్నావురా ప్రసాద్ అంటే? నేను స్కెచ్ చేస్తే అవతలోడికి పిచ్చెక్కిపోతాను. ఏమనుకున్నాను నాయనా, కొన్ని తూలు నువ్వు కూడా మొగలకి పని చెప్తావు అనమాట. కొడుకు కోసం ఆ మాత్రం చేయకపోతే అంటే ఏంట్రా? నా మెదడు మోకాల్లో ఉందరా? పోరా, నేను నీకు హెల్ప్ చేయను. అది కదా నాయనా, నా మాట నాయనా, నేను చెయ్యను, చెప్పేది- పోరా. అబ్బా నాకు హెల్ప్ చేయడం కాదు నాయనా, మన ఇద్దరం కలిసి ఇంకొకరికి హెల్ప్ చేయాల్సి వచ్చేట్టు ఉండదే. పోతూరు చూడు. ఎవర్రా అమ్మాయి అలా పరిగెడుతుంది? అమ్మాయిలు పరిగెత్తేది రెండే రెండు విషయాల్లో. ఒకటి సినిమాలు చూపించినట్టు రౌడీలు ఎంట పడితే, రెండోది లవ్ లో ఫెయిల్ అయి వాళ్ళే వెంట పడితే. అర్థం కానట్టుగా ఉండదురా. నాకెందుకో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెడతా ఉండదేమో అనిపిస్తా ఉండదే. మరి చూస్తావేంట్రా? నువ్వు హీరో కదా, వెళ్ళి కాపాడు. కాపాడతలే గాని నువ్వు కూడా పద రా. ఇదిగో అమ్మాయి, కొంచెం మెల్లగా పరిగెత్తో, నిన్ను అందుకోలేకపోతా అమ్మా. ఉన్నావు. అమ్మాయిల పరిగెత్తకు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, ఆయుసంతోనే పోయేలా ఉన్నాము. అవును, ఆయాసంతో పోయేలా ఉన్నావు. ఆగో అమ్మా ఆగు. ఇదిగో అమ్మాయి ఆగో. అమ్మా ఆగమ్మా ఆగు. ఇదిగో ఆగమ్మాయి ఆగో. నన్ను ఎందుకు కాపాడారు? నాకు చావాలని ఉంది. నన్ను వదలండి, నేను దూకాలి. ఆగమ్మ నువ్వు అటు ఉరుకుతావేందే? అసలు నీ సమస్య ఏందో చెప్పు. నీతో చెప్తే ఏమొస్తుంది? నన్ను వదలండి, నేను చావాలి. పదే పదే ఆ మాట అనకమ్మా. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. హ? వయసులో ఉన్న అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఆ, అంటే అమ్మాయి వయసులోకి రావడం ప్రాబ్లం అంటావా? మీకు నా ప్రాబ్లం ఎప్పటికీ అర్థం కాదు. నేను చావాలి, నన్ను వదిలేయండి. ఆగవమ్మ నువ్వు. నీ ప్రాబ్లం నాకు అర్థమై ఉండాదే. ఎంతకీ ఏ టైప్ లో ఉన్నదే? అబ్బాయి కడుపు చేసి నేను మోసం చేసి ఉండాడా? చిచి కాదు. మరే నీ లవ్ రిజెక్ట్ చేసి ఉండాడా? నేను చెప్తేనే కదా అతను రిజెక్ట్ చేయడానికి. ఏందే, నువ్వు లవ్ చేస్తున్నాడు అతనికి చెప్పలేదా? మరి ఎందుకు సావాలని చూస్తా ఉండవా? మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే నీకు లవర్ ఉన్నాడని చెప్పు. చెప్తేనే పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ, ఎందుకో? అబ్బాయి మంచోడు కదా. అందగాడు కదా. ఓ, మరే ఆస్తున్నాడు కదా. అందం, ఆస్తి, మంచితనం ఇంకే ఉంటాయబ్బా. అమ్మాయిలు పిచ్చోడా? ఇవేవి కాదా? మరి ఇంకేంది నీ ప్రాబ్లము? నేనే నా లవ్ కి ప్రాబ్లం. ఏంది? నీ నీ లవ్ లవ్ కి కి నువ్వే నువ్వే ప్రాబ్లమా? ఎలా? ముందు నువ్వు అడుగు. నువ్వే అడుగు. ఏంది నాయన? మీరు అడగకపోయినా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎందుకు చావాలనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత అయినా మీరు ఆయనకి చెప్పాలి కదా. అతనంటే నాకు ప్రాణం, కానీ నా ప్రేమను చెప్పాలంటేనే
నాకు భయం. ఎందుకో? అతనికి ఇవన్నీ నచ్చు. అతను ఏ అమ్మాయితోని మాట్లాడు. కొంపదీసి అతను ఈ టైపా? చచ్చా, మా ఊరికే మొనగాడు, మగాడు. అతనంటే అందరూ భయపడతారు. అందరూ భయపడొచ్చు గాని ప్రేమించి నువ్వు భయపడితే ఎలా? అదే కదా సమస్య. అతనికి నా ప్రేమ గురించి చెప్పలేను, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోలేను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మీరు నన్ను అనవసరంగా కాపాడారు. అబ్బా, అనవసరంగా కాదు, నీకు మా అవసరం ఉందని కాపాడాం. అవసరమా? ఏంటది? నీ లవ్ ని మేము సక్సెస్ చేస్తాం. అది అయ్యే పని కాదు. యో, ఏంది నాయన నువ్వు? తాను దూరం సందు లేదు, మెడకు డోల్ అన్నట్టు. ఇక నా లవ్కి దిక్కులేదు, ఇక ఆ పిల్లల లవ్ని ఎలా సక్సెస్ చేస్తావా? అవును, మీ లవ్వే సక్సెస్ అవనప్పుడు నా లవ్ ఎలా కాపాడతారు? నేను పోవడమే కరెక్ట్. మో ఆగమ్మ, నువ్వు ఎప్పుడు చూసినా పోతా పోతా అంటా ఉండవు. ఒక్క తూరైనా మీ అమ్మ నాయన గురించి ఆలోచించుండావా? మరేం చేయను, నాకు వేరే దారి లేదు. దారి మేం చూపిస్తాం, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వేంది నాయనా అట్ట ఏమీ తెలుసుకోకుండా మాటిస్తుండావా? మాట ఇవ్వకపోతే దూకేలా ఉందిరా. నువ్వు ఉండు, నేను హ్యాండిల్ చేస్తాను. అమ్మాయి, నువ్వు ప్రేమించిన విషయం మమ్మల్ని వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడమంటావా? లాభం లేదు, వాళ్ళతో మాట్లాడితే పని అవ్వదు. అయితే నువ్వు లవ్ చేసిన అబ్బాయితోనే మాట్లాడతాం, అతన్ని కన్విన్స్ చేస్తాం. ఎరా? సర్లే, ఏదో ఒకటి ఎడుద్దాం. ముందు ఆ అబ్బాయి ఎవరు కనుక్కో. దత్తుడు. ఏంది దత్తుడా? అవునండి, లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఉంటాడే ఆ దత్తుడు. అయితే నేను వెళ్ళొస్తాను. ఆగు నాయనా, నేను కూడా వస్తా ఉన్నాను. నాకు తెలుసు, అతనితో ఎవ్వరూ మాట్లాడలేరు. అందుకే నేను చావడమే బెటర్. ఒరేయ్, మళ్ళీ దూకేలా ఉందిరా. వదిలే నాయనా, లేకపోతే మరలా రేపు మనం దూకాల్సి వస్తుంది. పాపం ఆడపిల్లరా. నిజమే, కానీ ఏం చేద్దాం? హెల్ప్ చేద్దాం. అక్కడ దత్తుడుగాడు. ట్రై చేద్దాంరా. సరే, ఏదో ఒకటి చెయ్యి. రా. ఇదిగో అమ్మాయి, ఆగు. ఓకే, డీలో. ఇంక పదండి, రండి. రా పోతా నాయనా. ఇప్పుడు ఏం చేద్దాం గౌతమ్? నాకేం అర్థం కావడంలా. గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకున్నట్టుగా ఉండాదే. అంత కష్టం అనిపిస్తే నన్ను వదిలేయండి, నేను పోతా. అదిగో అమ్మా, తల్లి చెల్లి గోడ మీద బల్లి. ఆగమ్మా, నువ్వు మళ్ళీ మొదటికి రావద్దు. ఏదో లోపల ఉన్నది ఫ్లోలో బయటకు వచ్చేసి ఉండాది. చెల్లన్నావుగా, మరి అన్నగా ఏం చేస్తావు చెయ్యి. అన్నానా? చేసేదేముంది, పెళ్లి చేయడమే. నాకైతే మొవదిన బాగా నచ్చింది. మా అన్న కోసం ప్రాణం తీసుకోవాలనుకుందంటే ఎంత ప్రేమించుంటుందో కదా. ప్రేమించడంలో తప్పు లేదు, కానీ మీ అన్నని ప్రేమించడమే చాలా వింతగా చెత్తగా ఉండాదే. అరే, రోబోకి రేమంట్లో చుట్టిన మాదిరిగా ఉంటాడు. అసలు ఆడు మహాన్ ఫీలింగ్స్ ఉండవా? ఆడిని ప్రేమించడంతో నాకేం అర్థం కావట్లేదు రా సామె. హలో, ఆడు ఇడు అన్నావంటే మర్యాదగా ఉండదు. మా అన్న హీరో తెలుసా? హలో, ఏందే హీరోనా? హీరో కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. ఈ సీరియల్ హీరో నేనే. అయినా లవ్ గురించి నీకేం తెలుసులే. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మళ్ళీ మొదలెట్టినావా హీరో ఇదనే? చే, ఆ టాపిక్ వదిలే. ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉండారు. చివరికి నేనేమవుతానో నాకేం అర్థం కావడంలే. ఇదిగో అలా కామ్గా ఉండటం కాదు, వచ్చేదో ఒకటి ప్లాన్ చెయ్యి. ఇరికిచ్చుండవుగా ఇంకో క్యారెక్టర్నే. మరి ట్రాక్ ఏందో చెప్పు. ఎటు పోవాలో తెలియక చచ్చిపోతా ఉన్నాను. ముందు ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం, వెళ్ళి పెళ్లి ఆపే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అవును గౌతమ్, పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో ఏమో. వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పండి. వాళ్ళ సంగతి సరే, ముందు మీ అన్న సంగతి ఏంది? అవునమ్మా, అసలు అతను ఏం నచ్చుండదు నీకు? ఎప్పుడు చూసినా మొహం అని పెట్టుకుని ఉంటాడు. ఆ మొహమే నచ్చింది, ఏం చేయమంటావు? సరే, నచ్చడం ప్రేమించడం జరిగిపోయి ఉండదే. ఇప్పుడు వీళ్ళని ఎలా కలపాలా మనం ఆలోచించాలి. వీళ్ళని ఎలాగైనా కలిపితే మన లవ్కి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఏంటది? ఇప్పుడు మీ అన్నని మనం లవ్ లో దింపితే అతనికి మన లవ్ అర్థమయ్యే ఛాన్స్ ఉండదు కదా.
అప్పుడు అతను మన లవ్కి సపోర్ట్ చేస్తాడు కదా. ఎట్టగో మీ నాన్న మీ అన్నయ్య మాట వింటాడు కదా. అది నిజమే, కానీ ఎలా అన్నయ్య మనసు కదిలించేది? ఇప్పుడే కదమ్మా ఫిక్స్ అయ్యాం. ఐడియా దానంతట అదే వస్తుంది. ముందు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం. వదినా, మీ లవ్ సక్సెస్ అయిన తర్వాతే మా పెళ్లి, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. అమ్మయ్యా, లైఫ్ లో వదినా అని పిలిచే ఛాన్స్ రాదనుకున్నా, కానీ వచ్చింది. టూ హ్యాపీ. ఇంతకీ నీ పేరేంటి వదినా? చిట్టమ్మ. ఆ? చిట్టమ్మ. బాగుంది బాగుంది, నీలాగే. నువ్వేం కంగారు పడుకోదునా, ఇక మీదట మేమందరం మా అన్నయ్య నిన్ను లవ్ చేసేలా చేస్తాం. అంత ఈజీ కాదులే కాంతమా. స్మైలీ. అదేలే, ఇక స్మైలు మీ ఇద్దరు జీవితాల్లో ఉండవులే. వదనాయనా దామ్మదా, రా రా. అక్క, అన్నయ్యని లవ్ చేసిందంటే చిట్టమ్మ మొదట గ్రేట్ కదా. గ్రేటే, కానీ వాళ్ళని ఎలా కలపాలో అది ఆలోచించు. వాళ్ళని కలిపితే మనం గ్రేటే తెలుసా? పద వెళ్దాం. ఏందండి ఇది? మీ అమ్మాయి గురించి చాలా గొప్పగా చెప్పారు, ఇప్పుడు ఏమంటారు? మీకు చెప్పకుండా ఏ పని చేయదన్నారు కదా, ఎవరినో లవ్ చేసిందంట, దానికేమంటారు? చేతిలో కత్తి పెట్టుకుని తిరిగితే సరిపోదండి, ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి. ఏ ఇప్పుడు పంచలేదు అనిపించట్లేదా? తెగ నవ్వారు కదా, ఇప్పుడు మమ్మల్ని నవ్వమంటారా? సార్ మమ్మల్ని వదిలేయండి సార్, మీకు దండం పెడతాను సార్. ఏదో నోటు దూలతో ఉండబట్టలేక భాగం ఇంకెప్పుడు ఇటువైపు రాము సార్. ఎక్కడికి పోతారా? మీకు దూరంగా. మీరు నాకు దూరంగా పోవాలంటే నా కూతురు నా దగ్గరికి రావాలి. ఇదేం ట్విస్ట్ అండి? మరి మీరు నా కూతుర్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినందుకే కదా నా కూతురు తనకు పెళ్లి చేస్తానని భయపడి పారిపోయింది. మీ అమ్మాయి పారిపోలేదండి, చావడానికి వెళ్ళిందని తన ఫ్రెండ్ చెప్పింది కదా. హ, అంత లేదు, అది రత్తయ్య కూతురు. సావడం లాంటి పిరిగి పని ఎప్పుడు చేయదు. ఇందాక కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా చెప్పారు, చివరికి ఏమైంది? మీరు అనుకున్న దానికి కంప్లీట్ గా రివర్స్ అయ్యింది. హ, అల్లుడు కంగారు పడమాకు, నా కూతురు తిరిగి వస్తా చూడు. నాకు అలా అనిపించట్లేదు. నాన్న, ఏనైంది నాయనా ఇంత పెద్దగా ఉండడా? రా. నాన్న. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా చిట్టి తల్లి? సావనీకే చెప్పానా మీరు అనుకున్నది జరగదని? కంగారెందుకోయ్, కాసింత ఆగో. నా కూతురు అలాంటి పని చేసిందంటే నేను అస్సలు నమ్మను. నమ్మాల్సిందే, ఎందుకంటే చావడానికి దూకపోతుంటే మీ అమ్మాయిని కాపాడింది మావాడే. నా కూతురు పిరికిది కాదు బాబు, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. తనెందుకు చచ్చిపోబోతాది? అవునవును వీరనారి, కానీ మనసు పడ్డవాడు ఎదురు పడితే మాత్రమో వీరనారిలో మొదటి సగం మాయమైపోయే రెండో సగం నారి మాత్రమే గుర్తుంటాది. ఎవరయ్యా నువ్వు నా కూతురు నేతాలు చేస్తున్నావు? నన్ను కాపాడింది వీళ్లే నాన్న, చాలా మంచివాళ్ళు. పైగా నేను మనసు పారేసుకున్న వాళ్ళకి బంధువులు, అంటే మనకి బంధువులే. ఏంటమ్మా నువ్వు ప్రేమించిన విషయం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? ఇదిగో ప్రేమించినోడి దగ్గర దాచి ఉండదే, మీ దగ్గర దాయటం లెక్కనా? మా అందరి సంగతి వదిలేయండి, ముందు మీ అమ్మాయి ప్రేమించిన దత్తుణ్ణి మీ అమ్మాయి ప్రేమలో ఎలా దించాలో అది ఆలోచించండి. పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాక ఇంకా ప్రేమ ఏంటి? తిన్నగా వెళ్ళి నేనే సంబంధం మాట్లాడుకుని వస్తాను. అదంత ఈజీ కాదు. అవును, నువ్వు నేరుగా పోయి అడిగితే ఫలితం ఏం ఉండదు బాబాయ్, దానికి ఒక ప్రాసెస్ ఉండాదే. అదే ఒక విధానం ఉండాదే. ఏంటబ్బాయి అదే? ఓ తూరిటండి, రండి చెప్తాను. అది బాబాయ్. అలాగా, అయితే సరే,
నేను కూడా నా కూతురు ప్రేమను గెలిపించడానికి సాధ్యమైనంత సాయం చేస్తాను. నేను నమ్ముకున్న నా కత్తి మీదొట్టు. ఈ కత్తింది బాబాయ్. ఇది నా వృత్తబ్బాయ్, మా ఇంటి పేరు కూడా. నువ్వు చెప్పింది విన్న తర్వాత నా అల్లుడు కత్తిలాంటోడని తెలిసింది. మా వంశం పొరువు నిలబడతాడని నమ్మకం కలిగింది. చిట్టమ్మా, నువ్వు కోరుకున్న ప్రియుడు నా అల్లుడు అదిరిపోయాడమ్మా. ఇంకా అల్లుడైపోలేదు, చేసుకోవాలి. అవునవును సిస్టర్, రేపటి నుంచి మనం ఆపరేషన్ దత్తుడు అనేది మొదలు పెట్టాలా? ఆపరేషనా? అయితే నా కత్తి రెడీ. అబ్బా, ఆపరేషన్ అంటే కోసేది కాదు బాబాయ్, ప్రేమలో పడేసేదే. ఓ అదా? అదే. సరే బాబాయ్, మేము వస్తామా? వద్దులే, వస్తాం బాబాయ్. పదనాయన. వస్తామండి. బాయ్ బాయ్. అట్లాగే. నువ్వేం కంగారు పడమాకమ్మా, అల్లుడిని ఖచ్చితంగా పడిపోతాడు. ఇంతమంది నీకు అండగా ఉన్నాం కదా. మరి నేను అల్లొచ్చా అండి? ఎక్కడికే? ఒకవేళ రేపు మా అల్లుడు నో అన్నాడు అనుకో, ఎస్ అనడానికి నువ్వు ఉండాలి కదా. కావాలంటే ఆడిని పంపించేసి. ఓరి నాయనో, ఇలా బుక్ అయిపోయానేంట్రా బాబు.